హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి అది లేకపోతే ఎవరు ఏమీ తినరు. ఈరోజు కథ పేరు దుష్టులకు దూరంగా. ఒకరోజు చిన్న గొర్రె పిల్ల ఒకటి దాహం తీర్చుకోవడానికి అడవిలో ఒక చిన్న కాలువ దగ్గరికి వెళ్ళింది. ఆ అడవిలోని క్రూర మృగాలు కూడా దాహం తీర్చుకోవడానికి ఆ కాలువ దగ్గరికే వస్తుంటాయి. గొర్రె పిల్ల భయపడుతూనే గబగబా నీళ్లు తాగటం మొదలుపెట్టింది. దానికంటే ముందే అక్కడికి వచ్చిన ఓ నక్క కొద్ది దూరంలో నీళ్లు తాగుతోంది. కంగారులో గొర్రెపిల్ల నక్కను గమనించలేదు. ఒంటరిగా ఉన్న గొర్రెపిల్లను చూడగానే నక్క గట్టిగా "ఓ యాగు, నేను తాగే నీళ్ళని పాడవుతున్నాయి" అని అరిచింది. "అయ్యో నక్కమామ, నీళ్లు నీ వైపు నుంచే ఇక్కడకు పారుతున్నాయి. నువ్వు తాగే నీళ్లు నేనెలా పాడు చేస్తానని" అమాయకంగా అంది గొర్రెపిల్ల. ఆ మాటలు నిజమే, కానీ అది ఒప్పుకోవడానికి నక్క సిద్ధంగా లేదు. "నాతో వాదించడానికి నీకెంత ధైర్యం? ఓహో, ఏడాది కిందట నాతో గొడవ పెట్టుకున్న గొర్రెపిల్లవు నువ్వే కదూ?" "లేదు నక్కమామ, అప్పటికి నేనసలు పుట్టలేదు" అని చెప్పింది గొర్రెపిల్ల. ఆ మాటలతో నక్కకి పట్టలేనంత కోపం వచ్చింది. "అయితే నాతో గొడవ పడింది మీ అమ్మ అన్నమాట. మరి అప్పుడు నువ్వు కడుపులోనే కదా ఉన్నావు, కాబట్టి మీ అమ్మ గొడవ పడితే నువ్వు పడినట్లే. అందుకే నీకు శిక్ష పడాలి" అంటూ ఒక్కసారిగా ఆ గొర్రెపిల్ల పైకి దూకింది నక్క. పారిపోయే అవకాశం లేక నక్క చేతిలోనే చనిపోయింది గొర్రెపిల్ల. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ ఆకలి. మరో కథలో కలుద్దాం.